సర్కారు ఫ్రీ స్కూల్స్ సిద్ధం. ఓకే. నేను మచ్చల వెంకటరెడ్డి, కామ్రేడ్, తెలంగాణ రాష్ట్ర పాటా పార్టీ కమాండర్ను మాట్లాడుతున్నా. ఏమిటయ్యా అంటే సర్కారు ఫ్రీ స్కూల్స్ సిద్ధం. బాగుంది, చాలా బాగుంది. అయితే మా పాటా పార్టీ అధికారంకి వచ్చాక ఏం చేస్తామంటే పేదల పిల్లలంతా ఒకవైపు సేమ్ సిలబస్, సేమ్ సిస్టమ్, సేమ్ సౌకర్యాలు ఉంటాయి, కానీ వీళ్ళందరికీ గవర్నమెంట్ అరేంజ్ చేస్తుంది. డబ్బులకు సపరేట్. వాళ్ళ ఫీజుల మీద మాకేమీ అభ్యంతరం లేదు. లక్షలు ఇచ్చుకొని, కోట్లు ఇచ్చుకొని, ఏమైనా వేసుకొని, కానీ నిఘా ఉంటుంది మాది. సరిగా చెప్తుండ్రా లేదా, స్టాండర్డా కాదా అని నిఘా ఉంటుంది, చెక్కింగ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా చెక్కింగ్ ఉంటుంది, అక్కడ కూడా చేయండి. చదువును 2 విధాలుగా డివైడ్ చేస్తాము. రూల్ ఒకటే ఉంటుంది. 25 ఏళ్ళ వరకు ఇక్కడ కంపల్సరీ చెప్పాలా, 25 ఏళ్ళ వరకు ఇక్కడ కంపల్సరీ చెప్పాలా. లేని వాళ్ళ స్కూలు సర్కారు నడుపుతుంది, ఉన్న వాళ్ళ స్కూలు ధనవంతులు నడుపుకుంటారు. కానీ బైలాస్ సేమ్ ఉంటాయి, రూల్స్ సేమ్ ఉంటాయి, సిలబస్ సేమ్ ఉంటుంది. ఇక్కడ మా జోక్యం ఏముంటుంది, వీళ్ళకి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొత్తం ఖర్చులు మేమే భరిస్తాం. పిల్లలకు ఎస్సీ అని, బీసీ అని, అదేనో ఇదని ఇవన్నీ పక్కన పెట్టేసి పూర్ పీపుల్ అందరికీ చదువు పాట అధికారంకి వచ్చాక మేమే అన్ని సౌకర్యాలు, ప్రతి ఒక్కటి టిఫిన్, భోజనాలు అన్నీ ప్రతి స్కూల్ ఎక్కడికక్కడ, ఏ ఊర్లోకి ఆ ఊర్లే. అక్కడ వాళ్ళు ఇక్కడో ఒకళ్ళకి చిన్నపిల్లలు ఏడిపియడం అది కాదు. అవసరమైతే దగ్గర ఊళ్ళకు వ్యాన్లు పెడతాం, ఆయాలం పెడతాం, ట్రాన్స్పోర్టేషన్ పెడతాం. లేదంటే అక్కడికక్కడే చదువు బ్రహ్మాండంగా చెప్తాము. అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. లేని వాళ్ళకు, ఉన్న వాళ్ళకు, ఉన్నోడు లేననుకున్నారు వచ్చినా పర్వాలే, లేనోడు ఉన్నా అనుకుని అటుపోతే నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళ ఇష్టం. కానీ కంపల్సరీ 25 ఏళ్ళ వరకు వీళ్ళు చదవాలా, వాళ్ళు చదవాలా. సిలబస్ ఒకటే ఉంటుంది, రూల్స్ ఒకటే ఉంటాయి. వీళ్ళన్నీ ప్రైవేట్ స్కూల్ ఎంత ఫీజు తీసుకొని ఏమని కానీ మనకు సంబంధం లేదు. ఊరికే ప్రతి సంవత్సరం ఆ యూనియన్లు గొడవ, ఫీజు తగ్గేయమని గొడవ, ఎక్కేయమని గొడవ. ఎందుక హెడేక్? ఎవరి గ్రీన్ ఉండాలా, పర్మనెంట్ ఉండాలా. కాబట్టి దీన్నే రాడికలిజం అంటారు, మార్పు అంటారు. పాటా పార్టీకి ఒక్కసారి ఓటేస్తే ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ మదర్, సెకండ్ హిందీ, థర్డ్ ఇంగ్లీష్. పంతుల స్కూల్స్ ఉంటాయి చూడు, గుడిలో ఇటు నర్సరీ, మ్యూజిక్ ఏవి ఉంటారు చూడు. తిరుపతిలో పూజారుల పిల్లలు అదేదో నేర్చుకోవడానికి అలాంటివి ఎంకరేజ్ చేయం. అది పార్ట్ టైం నేర్చుకోండి, కానీ కంపల్సరీ ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఇక్కడ కూడా ముస్లిమ్స్, తుర్కోళ్ళ పిల్లలు ఏదో మదర్సా, అది నథింగ్ డూయింగ్. అది ఎప్పుడో మీ ప్రైవేట్గా చదువుకోండి, కానీ వాళ్ళు కూడా కంపల్సరీ చదవాలి. ఎవరు ఇట్లా మదర్సాకు పోయి లైఫ్ అంతా పాడు చేసుకోవద్దు. ఇట్లా ఆశ్రమ పాఠశాలలను, ఆ తిరుపతి దేవుడు పాఠశాల అట్లా పోవడానికి వీల్లేదు, దాన్ని బ్యాన్ చేస్తాం. కాబట్టి కొత్త ఆలోచనలు ఉన్నాయి మాకు. ఓటేసి అధికారం ఇవ్వండి. స్కూలే సమాజానికి పునాది. స్కూల్లో పిల్లలను చైతన్యం చేసి చదువుకుంటే వాళ్ళు ఈ దేశం బ్రహ్మాండంగా బాగుపడతాయి. ఇవన్నీ చదువురైన కొడుకులంతా లుచ్చగాళ్ళు, కచ్చగాళ్ళు, వీళ్ళు కలిసి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. 77 ఏళ్ళంటే డెవలప్మెంట్ లేదు, మొన్న లేదు. ఎక్కడ పడితే అక్కడ అదో గతి. ఓకే, రైట్.